నీది నాది ఒకే కథ రిలీజ్ అయింది తెలియదు ఆయనకి. విరాటపురం రిలీజ్ అయిన తర్వాత చాలా మాట్లాడుకుంటున్నారు అందరూ. ఎవరు ఎవరు వరంగల్ అట్ట ఇతను అది ఇది అనేసరికి వేణు అంటే మనవేనా అన్నయ్య అని చెప్పి అప్పుడు వెతుక్కుంటూ ఏదో నంబర్ తీసుకొని అప్పుడు ఫోన్ చేశాడు అనమాట. ఇక కలుద్దాం తొందరలో, రిలీజ్ తర్వాత కలుద్దాం అనుకున్నాము. రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే అతను చనిపోయినాడని తెలిసింది. మా నాన్నేమో ఇది నాది ఒకే కథ రిలీజ్ కి 15 రోజుల ముందు ఆయన చనిపోయారు. అమ్మ ఏమో విరాటపురం బిఫోర్ చనిపోయారు. సో శ్రీ విష్ణు గారు ఏం చేశారంటే, అరే మనం ఇది బాగా చాలా బాగుంది కథ, మనం ఒక పని చేద్దాం, ప్రొడ్యూసర్ని పట్టుకుందాం. మేము ఒక 1 year ప్రొడ్యూసర్ కోసం తిరిగాం. ఆ 1 year ఆయన ఎవ్రీ మంత్ నాకు శాలరీ ఇచ్చాడు. శ్రీ విష్ణు ఇచ్చాడు. చాలా అదృష్టవంతులు. 50,000, 30,000, 40,000 అంతే. ఒకసారి చైన్ పెట్టాడు, గోల్డ్ చైన్. ప్రామిస్ లోన్స్ ఉన్నాయా, అప్పులు ఉన్నాయండి అందరూ అంటే చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మనం దీని మీద చేస్తున్నాం కదా, వేరే పని చేయట్లే కదా, అది కొంచెం ఉంది సార్ అని నేను. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అప్పులన్నీ తీర్చేశాడు. పెద్ద హీరోలు సినిమాల్లోకి ఆ బ్రాకెట్లోకి ఎందుకు వెళ్ళలేకపోయారండి? లేదు అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే సార్, ఫస్ట్ ఒక కథ రాశాను. అప్పటి వరకు నా స్క్రిప్ట్ బాగుంది, మా అబ్బాయికి పంపించిన అనేవాడు. అతను కూడా బాగుందని నాకు అని చెప్పేవారు. ఆ రోజు నేను అంటే ఇగో ఫైనల్గా నాకు ఈ మధ్యలో మళ్ళీ సినిమా నిర్మాణం ఏంటి? రాజు వెడ్స్ రాంబాయ్. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాల వైపు వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకా ప్రేమ గురించి చర్చించుకునే అవకాశం సమాజంలో ఉందంటారా? ఇద్దరు మనుషులు సహజీవనం చేస్తున్నారు అని అంటే ప్రేమ అనేది ఉండటం వల్లే చేస్తారు. ఆ ప్రేమకు దండం అండి మీ దగ్గర. ఇప్పుడు ఈ రాజు వెడ్స్ రాంబాయ్ మీద చాలా హంగామా నడుస్తుంది. ఇది ఒరిజినల్ స్టోరీ, అక్కడెక్కడో జరిగింది అని చెప్పి. ఏంటండి ఆ ఒరిజినల్ స్టోరీ? ఒక అతను పరువు కోసం ఆయన ఏం చేశాడు, ఆ సంఘటన ఏం జరిగింది, 15 సంవత్సరాల క్రితం జరిగింది సార్ ఇన్సిడెంట్. అది అవునా? అంటే భయపడే రేంజ్ లో జరిగిందా? షాకింగ్ ఉంటుంది సార్. యాసిడ్ డబ్బా తీసుకురాపో, మీద పోసుకో, మీద పోసుకో అంతే. నడుస్తున్న చరిత్రకి రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా ఒక సాక్ష్యం లాగా ఉంటుంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇక్కడున్న ఈ గెస్ట్ కి ఒక మంచి స్పెషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చిన దర్శకుడైన అండ్ ఎన్నో కళల మూటలని సంచిని భుజాన్ని వేసుకుని హైదరాబాద్ వచ్చి ఏమీ లేని ఈ వాతావరణంలో, తనకంటూ ఎవరూ లేని ఈ ప్రదేశంలో, తన వాళ్ళని చెప్పుకునే ఒక్కరు కూడా కనిపించని ఈ ఎడారిలో తన కోసం తన ఒక చిరునామాని, తన ఒక ముద్రని సంపాదించుకుని ఈరోజు నిర్మాతగా కూడా ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అతనే వేణు ఉడుగుల. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే వేణు గారు. నమస్తే. ఎలివేషన్ గట్టిగా ఇచ్చారు. ఎలివేషన్ కాదు, ఉన్నదే చెప్పా. మీకు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మీ వాళ్ళు? కదా, మీరు చెప్పింది నిజమే. మీరు చెప్పుకోవడానికి మావాడు ఉన్నారా? లేరుగా. లేరు సార్. మీకు తెలిసిన వాళ్ళు లేరు, మీ చుట్టాలు బంధువులు ఎవరు లేరు? అబ్బా వేణు వచ్చేసేయడానికి గబుక్కుని పరిగెత్తి బస్ స్టాండ్కి వచ్చి కార్ పట్టుకొచ్చి లేరు. మరి ఎలాగండి మీ ప్రయాణం ఎలా జరిగిందండి? కష్టం కదా ఇక్కడ. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా, ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. చెప్పండి. జనరల్గా నేను పర్సనల్ ఒపీనియన్స్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇష్టపడను షేర్ చేయడానికి, కానీ మీకు చెప్పాలనిపిస్తుంది. నేను 2007 ఆ టైంలో వచ్చానండి ఇక్కడికి, 6-7 ఆ టైంలో. మా ఊరు అబ్బాయి ఒక అతను జీడిమెట్లలో రెంట్కు తీసుకుని ఉండేవాడు. పోయి ఆయన రూమ్లో ఉన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, నేను సూపర్వైజర్ జాబ్ చేస్తున్నా పెయింటింగ్ ఫ్యాక్టరీలో,
నువ్వు వస్తే నా దగ్గరికి రా అన్నాడు. నేనేం ఆలోచించిన అంటే వీడికే సూపర్వైజర్ జాబ్ వస్తే మనకి ఇంకేం రావాలి, కొన్ని రోజులు జాబ్ చేసి సినిమాకి వెళ్దాం, సినిమా ఇండస్ట్రీకి అని నేను అనుకున్నాను. అనుకున్నా సరే అయితే మరి నాకు ఇప్పిస్తామంటే ఇప్పిస్తా అన్నాడు. నేను పోయి చూస్తే తను వాచ్మెన్ ఫ్యాక్టరీలో గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ అనమాట. సరే ఓకే అనుకున్నాను. ఆయన రూమ్లో కొన్ని రోజులు ఉన్నాను. రూమ్లో చూస్తే నా దగ్గర అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి, అబ్బాయి దగ్గర లేవు. ఓనర్ ఏమో రెంట్లు అడుగుతున్నాడు. ఒకరోజు నేను పొద్దున్న లేస్తే ఫిలిం నగర్ వచ్చి తిరిగి ఆ రవీంద్ర భారతికి ఆడ ఈడ తిరిగి వెళ్ళేవాను అనమాట. వెళ్ళేసరికి రూమ్ ఖాళీగా ఉంది, నా ఒక సూట్ కేసు ఉంది అంతే. విచిత్రంగా నా బట్టలు కూడా కొన్ని లేవు. తను ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. సరే ఏం చేయాలా అని ఆ సూట్ కేసు అది తీసుకొని, మీ బట్టలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. 1-2 జతలు అదే ఉన్నాయి, 3-4 ఒకటి తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆ బ్రీఫ్ కేసు పట్టుకొని ఎటు వెళ్ళాలో తెలియదు నాకు. రూమ్ వేరే లేదు. ఇంకా ఆలస్యం అయితే ఈవినింగ్ టైంలో తిరుపతి రెడ్డి అని ఓనరు ఆయన వస్తాడు. అప్పటికే ఆయన మా వరంగల్ ఆయన కాబట్టి 2 monthsగా రెంట్ చేయకుండా కూడా పోనీ మన పిల్లలను అదిలేసి ఫోన్లే అని ఏం చేయాలని నేను సూట్ కేసు పెట్టుకొని ఎటెళ్ళాలో తెలియక ఆ రోజు అప్పుడు రవీంద్ర భారతిలో నాటకాల పోటీలు జరుగుతున్నాయి, పరచూరి పరిషత్. వెళ్ళా కూర్చున్నా. అప్పుడు మనకి నాటకం ఉండేది కదా ఎక్కువ, 1.5 hour అవును అట్లా ఉండేది. నేను కూర్చున్నాను, చూస్తుంటే నా పక్క సీట్లోకి ఒక అతను వచ్చాడు. వచ్చి కూర్చొని ఈ ఎంతసేపు అయింది స్టార్ట్ అయ్యి అని అడిగాడు. అంటే ఇందాకే స్టార్ట్ అయింది, 5 నిమిషాలు అయింది అన్నట్టు. ఏమైంది అన్నాడు. నేను ఆ క్యారెక్టర్లు అది చెప్పా ఆయనకి. కనెక్ట్ అయిపోయాడు ఆయన. నాకంటే కొద్దిగా వయసులో పెద్ద, 4-5 ఏళ్ళు. కనెక్ట్ అయిపోయాడు. ఇంటర్వెల్ కూడా ఉండేది అప్పుడు నాటకం. అవును, మధ్యలో ఒక విరామం అనేవారు. కాఫీ తాగుదాం పదా అన్నాడు. మన దగ్గర పైసలు లేవు, ఆయన స్ట్రేంజర్. పర్లేదన్నా, భలేవాడు నువ్వు రా. ఆయన ఏదో సేల్స్ ఎగ్జిక్యూటివ్. తీసుకెళ్ళాడు. కాఫీ తాగితే ఏ ఊరు మీద అన్నాడు. మాది వరంగల్ అన్న. ఈ సూట్ కేసు ఏంది, నీ అవతారం ఏంది? కాఫీ కూడా సూట్ కేసు పట్టుకుని చిన్నగా ఉన్నప్పుడు, ఏజ్ కూడా 20 years 19 years అంతే. పట్టుకుని ఏంది నీ అవతారం ఏంది నీకు అంటే నేను ఇట్లా సినిమా ఇండస్ట్రీ కోసం వచ్చిన అనగానే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆయన కూడా వరంగల్లో ఏటూరు నగరం అనే ప్రాంతంలో. ఓకే, కాఫీ తాపించాడు. ఆ రోజు 9:30, 10 అయింది ఆ నాటకాలు అయిపోయేసరికి. ఇద్దరం ఒకేసారి బయటకు వచ్చినాం. సరే ఎటు వెళ్తున్నావు అని, ఎక్కడ ఉండేది అని అంటే నా రూమ్ లేదన్నా అన్న. మరి 10 అవుతుంది కదా, ఏడిపోతున్నావు అన్నాడు. అదే అర్థం కావట్లేదన్నా అన్న. మా రూమ్ తీసుకెళ్ళాడు. హైదర్ కూడా చిన్న స్లమ్ ఏరియాలో వెళ్ళాము. వాళ్ళ రూమ్ లో వంట చేసుకున్నాము, తిన్నాము. ఇవన్నీ పొద్దున వరకు మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. ఆయనకి అన్ని కనెక్ట్ అయినాయి. సినిమా అంటే కొంత ఇంట్రెస్ట్ ఉండటం వల్ల. నేను నా రూమ్లో ఉండిపోను అన్నాడు. అలా ఆయన రూమ్లో ఆయన మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఆయన రూమ్లోనే ఉండి కొన్ని రోజులు ఉండి, ఆయన నన్ను ఒక HDFC బ్యాంక్లో ఒక సేల్స్ దాంట్లో కొన్ని రోజులు జాబ్ చేసి మళ్ళీ ఇటు వచ్చిన అనమాట. ఓకే, మళ్ళీ కొంతమంది పరిచయాలు పెంచుకొని ఇండస్ట్రీకి వచ్చిన. అవునా? అయితే తర్వాత మా కాంటాక్ట్ లేకుండే సార్. 1 year ఉండే కాంటాక్ట్. తర్వాత మిస్ అయింది. ఆయన పెళ్ళి అయినప్పుడు పెళ్ళికి పోయినాము, తర్వాత మిస్ అయిపోయింది అంతే. ఆయన మిస్ అయిపోయింటాడు, పెళ్ళి అయిందిగా అంతే. చేసుకున్న ఆమె కూడా మిస్ అయి ఉంటది కదా, ఆమె మిస్ అయి ఉంటది, అదే పెళ్ళి అంటే. సరే, ఎప్పుడు నీది నాది ఒకే కథ రిలీజ్ అయింది తెలియదు ఆయనకి. విరాటపురం రిలీజ్ అయిన తర్వాత చాలా మాట్లాడుకుంటున్నారు అందరూ. ఎవరు వరంగల్ అట్ట ఇతను అది ఇదనేసరికి వేణు అంటే మనవేనా అన్నయ్య అని చెప్పి అప్పుడు వెతుక్కుంటూ ఏదో నంబర్ తీసుకొని అప్పుడు ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక కలుద్దాం, తొందరలో రిలీజ్ తర్వాత కలుద్దాం అనుకున్నాము. రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే అతను చనిపోయినాడని తెలిసింది. అయ్యో. సో అట్లా కొంతమంది మన జీవితంలోకి ఎలా మీరు ఎవరున్నారు అన్నారు కదా, అంటే నాకు ఇది గుర్తొచ్చింది కదా. మరి ఎవరున్నారు, నువ్వు వచ్చినప్పుడు ఎవరున్నారు అంటే అట్లా ఒక్కోసారి అట్లా తారసపడతారు. మనం ఒక డెస్టినేషన్ వారధిలాగా ఉపయోగపడతారు తొలి రోజుల్లో. అంటే ప్యాషన్ తోని ఏదైనా నమ్ముకొని పనిచేస్తున్నప్పుడు ఎవరో ఒకరు, ప్రకృతి నేచరే మనకి ఇస్తుంది అంటారు కదా. అలా నాకు నరేషన్ ఏటూరు నాగారం వాళ్ళది నరేష్ అని
చాలా బాగా మేము ఎంజాయ్ చేసాము. 1 year ఉన్నారంటే మాటలు కాదు కదా. 1 year ఆ ఫ్రెండ్షిప్ ఒక 2 ఏళ్ళు అట్లా నడిచింది. మీరు అసలు వరంగల్లో మీ నేపథ్యం అసలు సినిమా ఇప్పుడు నార్మల్ గా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రాలోని సినిమా కైపు ఎక్కువ, సినిమా ఫాలోయింగ్ ఎక్కువ, సినిమా మైమరపు ఎక్కువ. ఇక్కడ తక్కువ అవును కంపారిటివ్ గా. కరెక్ట్. కంపారిటివ్ గా అంటే అందరూ వేరే మూడ్ లో ఉంటారు, సినిమా మూడ్ లో ఉండరు. రైటర్ అయిపోదాం, డైరెక్టర్ అయిపోదాం, హీరో అయిపోదాం అన్న ఆలోచనలు తక్కువ ఉన్నా తక్కువ. అసలు మీరేంటి సినిమాకి ఎలా కనెక్ట్ అయ్యారు? సరే, ఇప్పుడు తెలంగాణలో ఎలా ఉంటుందంటే నైజాంలో పెద్ద మార్కెట్ నైజామే అన్ని ప్రాంతాలు, పెద్ద టెరిటరీ, ఇది పెద్ద టెరిటరీ. ఇక్కడ ఏంటంటే మనుషులు సినిమా పరిశ్రమ మీద అంత పెద్ద ఆసక్తి చూపించరు, సినిమా మీద చూపిస్తారు యాజ్ యూజువల్ గా. ఇప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ ఇట్లా ప్లేసెస్కి వెళ్తే సినిమా ఇండస్ట్రీ మీద కూడా డిస్ట్రిబ్యూషన్ ఎవరు తీసుకున్నారు, అసలు సినిమా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు పనిచేశారు అన్ని కూడా చెప్తారు వాళ్ళు. అవును, అంత అవగాహన ఉంటుంది వాళ్ళకి. సో ఇది చాలా సహజంగా వచ్చింది సార్. నాకు ఎవరు చెప్పలేదు. నేను చిన్నప్పటి నుంచే కవితలు రాయటము ఇలా ఏదో చేసేవాడిని. అదే మీరు చదివాను నేను, కాలం కరెక్టర్లో తెరచిరిగిన అనేదో కవిత మీద, చీకటి గుహ చాలా బాగుంది, నాకు ఎంతో నచ్చింది అది. థ్యాంక్ యూ సార్. అయితే చిన్నప్పుడు నుంచి ఏదో రాయటం ఇట్లా అలవాటైంది సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీ నాన్నగారు ఏం చేసేవారు? చాలా సాధారణమైన కుటుంబం సార్. మా ఫాదర్ సర్పంచ్గా ఉండేవారు ఊర్లో. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు ఒక 3-4 years బ్యాక్. నాది అంతే రీసెంట్ గానే అంటే 3-4 నేను డైరెక్టర్ అయిన తర్వాత. మా నాన్న ఏమో రిలీజ్ బిఫోర్ చనిపోయారు. నీది నాది ఒకే కథ రిలీజ్ కి 15 రోజుల ముందు ఆయన చనిపోయారు. అమ్మ ఏమో విరాటపురం బిఫోర్ చనిపోయారు. ఓకే. సో మేము ఒక 5 బ్రదర్స్ అండి. మా పెద్దన్నకి స్కూల్ ఉండేది, అంటే చాలా మంది మేము బ్రదర్స్ 5 2 అక్కలు ఉన్నారు. మా పెద్దన్నయ్యకి స్కూల్ ఉండేది, ఆయన దగ్గరే మేము ఆ స్కూల్లోనే చదువుకొని ఆయన దగ్గరే పెరిగాము ఆల్మోస్ట్గా. అంటే ఈ సినిమా వైపుకు రావాలి అన్నది ఎక్కడో ఒక ఇన్స్పిరేషను, ఒక ఇమాజినేషను. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సార్, 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు ఒక నవల రాశాను. 10th క్లాస్ సమ్మర్లో. సో నాకు అప్పటికే కల్చరల్ గ్రూప్స్ ఉంటాయి కదా, కల్చరల్ అంటే జ్యోతి ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ అని ఇట్లా ట్రూప్స్, కల్చరల్ ట్రూప్స్, సమాజాలు ఉంటాయి కదా. వాళ్ళకి ఒక చైల్డ్ యాక్టర్ కావాలంటే మా స్కూల్ నుంచి నన్ను తీసుకెళ్లారు. అట్లా తెలియకుండా ఆర్ట్ మీద మక్కువ స్టార్ట్ అయింది, పెరిగింది, ఇష్టం పెరిగింది. 5th క్లాస్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా వినాయక చవితి ప్రోగ్రాంలు ఇచ్చుకుంటా సబల అని ఒక నవల, ఒక నాటకం ఉండింది. దాంట్లో ఏదో చిన్న చైల్డ్హుడ్ క్యారెక్టర్ వేయించారనమాట. సో అలా నేను 10th క్లాస్ వాళ్ళతో టచ్లో ఉన్నా. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో సిటీ కేబుల్కి సీరియల్ ఏదో చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నన్ను తీసుకెళ్ళారు. ఎవరు పిల్లోడు కొంచెం ఉంటాడు పనికి అని, అట్లా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అలా నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను కూడా ఏదో చిన్నపాటి ఈ శనివారం నాదని మల్లాది వెంకటకృష్ణమూర్తి ఒక నవల ఉండే, నాకు బాగా ఇష్టం ఉండేది. అది ఇంకా ఎర్లీగా చదివిన, 9th క్లాస్ 8th క్లాస్ ఆ టైంలో. దాన్ని కాపీ కొట్టి నేను ఒకటి థ్రిల్లర్ రాసా. కాపీ కొట్టే అంటే మనకి అప్పుడు మన ఎర్లీ స్టేజ్లో మనకి పూర్తి ఫామ్ మీద ఐడియా ఉండదు కదా, అది నన్ను మైండ్లో అట్లా ఉండిపోయింది. సో ఈ శనివారం ప్రతి శనివారం వాడు ఒక మర్డర్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ కూడా ఒకటి మర్డర్ చేస్తూ ఉంటాడు. దాని వెనకాల కారణాలు ఏంటి, ఎందుకు చేస్తున్నాడు, ఎవరు వెనకాల ఉన్నారు అనేది నేను రాసుకున్నాను అనమాట. అది సిటీ కేబుల్ అక్కడ చేశారు సీరియల్. గ్రేట్. చాలా చిన్న అప్పుడు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు నేనే డైరెక్టర్ దానికి. నాకు ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఆ ప్రదీప్ అన్న అని దానికి ప్రొడ్యూసర్ ప్లస్ హీరో ఉండే, వాళ్ళు కూడా చాలా కాలం తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత టచ్ లోకి వచ్చారు. నేను వాళ్ళ ఫోటోలు చూపించారు అప్పుడు మాహి, మేము వర్కింగ్ స్టిల్స్. అది షూటింగ్ ప్రారంభం అనేది ఒక పెద్ద ఫంక్షన్, ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు కూడా వచ్చినట్టుంది.
నేను అన్నాను అసలు ఎందుకన్నా మీరు నాకు రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అప్పటికే. అంటే కట్స్ కానీ అలా సీరియస్నెస్, సైలెన్స్, లో టోన్లో ఆర్టిస్టులు మాట్లాడడం. సో ఇట్లాంటివన్నీ అది బాగా మైండ్ లో ఉండింది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనమాట. వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ లేని డైరెక్టర్ పేరు ఒకరికి చెప్పండి మీరు. అవును కదా, కరెక్ట్. సో దాంతోనే నేను అడిగా ఏందన్నా ఎందుకు ఇచ్చారు మీరు నాకు అని. ఇప్పటికీ నాకు సర్ప్రైజ్. ఏమో మాకు నువ్వు చెప్తుంటే అరే ఈ అబ్బాయి చాలా షార్ప్ ఉన్నాడు ఇతను అది అని చెప్పి అనుకున్నాము అంతే. నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు నేను ఏం తీసానో ఏం రాశానో ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. అంటే మీరు ఆర్థికంగా మీరు ఇక్కడికి రావడం అనుకోకుండా మీకు వర్క్ దొరికింది అనుకోకుండా ఆ నరేష్ అన్న ఆయన మీకు రూమ్ లో అవకాశం కల్పించాడు అనుకోండి. బట్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మీకు అవకాశం ఉండేదా? అంటే నేను రైటర్ని కూడా కాదు సార్. రైటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళకి అదొక అడ్వాంటేజ్. ఎవరో ఒకరు ఏదో ఒకటి రాయమని పిలుస్తారు. గోస్ట్కి గోస్ట్ నిలయాలు ఉంటాయి కదా. ప్రతి రైటర్ గోస్ట్ రైటర్ ఉంటారు కదా. గోస్ట్ దాన్స్లో ఎక్కువ ఇండస్ట్రీ అలా నేను చాలా రాసా. చాలా ఇప్పుడు చాలా సినిమాలకి హిట్ అయిన సినిమాలలో కూడా అరే నేనే రాసినానేమో, నాకు తెలియదు కదా అది ఏ సినిమాకి రాస్తున్నానో ఎవరి హీరోనో ఏమి తెలియదు మనకి. ఇది మనమే రాసినట్టుంది అబ్బా ఇప్పుడు చెప్పిన ఎవరు నమ్మడు. అలా మంచిగానే అంటే మంచిగా కాదు, కొంచెం లోటు లేకుండా మరీ అంత కృష్ణానగర్ కష్టాల్లో కాకుండా ఓకే బాగానే ఉండేది. రైటింగ్ స్కిల్ ఉండటం వల్ల ఎవరెవరు పిలిచేవారు. వర్క్ ఉండేది, ఏదో ఒక వర్క్ సార్, ఏదో ఒక వర్క్. లాస్ట్ కి ఎవడోడు అన్న ఇది ఒక కొరియన్ సినిమా ఉంది మీరు కొంచెం తెలుగులోకి రాసి ఇచ్చేయండి నీకు 2 లక్షలు ఇస్తా అంటే నెలంతా నాకు పని కదా. హ్యాపీగా 2 నెలలు పని. నాకు లక్ష ఎందుకు అయ్యేది అప్పుడు? 35,000 వెంకటగిరిలో ఉండటం నేను అంతే. 2 లక్షలు ఇస్తా అంటే అమ్మ 4 నెలలుగా నాకు అసలు బిందాస్. ఈ 4 నెలలు మనం ఈ 2 నెలల్లో ఇది అయిపోతుంది. ఇంకా 2 నెలలు మనం అనుకున్నవి రాసుకోవడము చదువుకోవడం ఇవన్నీ చేయొచ్చు. అది అయిపోయే లోపు మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ. ఇదే ఇంకా అంతే, స్క్రిప్ట్ టు స్క్రిప్ట్ ప్రయాణం. అదేలేండి, బాగుంది. బట్ ఫస్ట్ సినిమా కనెక్ట్ అవ్వడానికి కష్టపడ్డారండి? అంటే టీవీ సీరియల్ వచ్చినట్టు వచ్చేసింది అది కూడా? లేదు సార్, ఎప్పుడైనా ట్రయల్స్ లేనప్పుడు ప్రాబ్లం ఉండదు సార్ ఎవరికి. ఇక సినిమా డైరెక్ట్ చేయాలి అని ట్రయల్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే వేరేటోళ్ళ వర్క్స్ ఒప్పుకోలేం మనం, మనకి ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతుంది. ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ని పైసలు అడగలేము, అడగలేం కదా, ఇవ్వరు. మీకు ఒక సర్ప్రైజ్ విషయం చెప్తా. చెప్పండి. ఫస్ట్ సినిమాకి చాలా మంది ఏదో 2-3 ప్రొడ్యూసర్లు అనుకున్నాము, అవ్వలేదు. 1-2 ఆఫీస్ ఓపెన్ చేశారు, అడ్వాన్స్లు ఇచ్చారు, అదే జరిగింది. మొత్తానికి ఎవరు చేయట్లే. ఒకరోజు అనుకోకుండా నా పోయం ఒకటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. చాలా మంది ఫోన్స్ చేశారు, నంబర్ ఇచ్చి పెడతారు, సాహిత్య వేదికలో వేస్తారు. సండే బుక్ లో వచ్చింది. సండే బుక్ లో అప్పుడు పోయం చాలా 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 పాపులర్. ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు కానీ. అయితే చాలా ఫోన్ కాల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ కాల్ నన్ను కొంచెం నాకు హెల్ప్ అయ్యేలా చేసింది. అది ఫోన్ చేశాడు, ఎక్కడ మీది, ఏ ఊరు, మీద ఎంత బాగా రాసావు అది ఇదని కాసేపు జనరల్గానే పొగుడతారు కదా, పొగిడి ఆ లైన్స్ ని ఉదహరించి. అప్పటికి వాయిస్ విన్నా అనుకుంటున్నాను నేను. ఏం చేస్తావు నువ్వు అన్నాడు. అంటే నేను ఇట్లా సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా, నేను డైరెక్షన్ చేద్దామని తిరుగుతున్నా అన్న. అవునా డైరెక్షన్ ఎక్కడ చేసావు నువ్వు అంటే, నేను ఇట్లా ఫలానా వాళ్ళ దగ్గర చేశాను అని చెప్పా. సరే సరే ఒకసారి కలుద్దాము మనం, నేను చంద్రబోస్ని అన్నాడు. చంద్రబోస్ అన్న మాట్లాడుతున్నది తెలియదు నాకు. సో నేను చంద్రబోస్ని పాటల్లో చేతనే అంటే, నేను ఇక ఫుల్ హ్యాపీ అయినా అన్న. నేను అంటే కొంచెం వరంగల్ కనెక్షన్, పాటలు ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళ మేన బాంబర్దో కథ నా ఫ్రెండ్ కూడా ఉండేవాడు అప్పుడు, తర్వాత టచ్లో లేడు. ఇక ఆ కనెక్షన్ ఉండేది అనమాట. సో ఇక వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, కథ చెప్పు అన్నాడు. ఎన్ని కథలు ఉన్నాయి నీ దగ్గర అంటే, ఒక కథ బాగా రాసుకున్నాను అన్నాడు. చెప్తే ఇది బడ్జెట్ ఎక్కువ,
ఇది బాగుంది బాగాలేదని జడ్జ్ చేయడం కంటే ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ, ఇక్కడే నువ్వు ఆగిపోతావు, ఇట్లా కాదు చిన్నగా తక్కువ బడ్జెట్లో ₹1,00,00,000 లోపు ఎఫెక్టివ్గా రాసుకో అంటే, నా దగ్గర ఒక పాయింట్ ఉందని పాయింట్ చెప్పిన, ఇది వర్కౌట్ అవుతుంది అని ఏం చెప్పాడంటే, సార్ నువ్వు ఎవరికి చెప్తావు చెప్పంటే, ఎవరికైనా చెప్తా అన్నాను నేనన్నా, ఎవరికైనా చెప్తా నేనన్నా. అప్పటికే నేను చాలా మందికి కథలు చెప్పి 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 ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వచ్చేసింది నాకు. ఎక్కడికన్నా వెళ్తే ఒప్పుకోరేమో, అవదేమో, లేదంటే రేపు పొద్దున మీటింగ్ ఉంటే పోస్ట్ పోన్ అయితే బాగుండు, ఇలాంటిది వచ్చేసింది నాకు. ఆ స్టేజ్కి వచ్చేసింది బ్రెయిన్. సాచురేషన్ వచ్చేస్తుంది. సాచురేషన్ కాదు, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, సైకలాజికల్ గా ప్రాబ్లం అది, ఒక టెన్షన్ అనమాట. సో సరే అయితే అని నా ముందే సురేష్ బాబు గారికి ఫోన్ చేశాడు. సార్ ఒక కథ ఉంది, మా ఊరు అబ్బాయి చిన్నపిల్లోడు, యంగ్ పిల్లగాడు, తక్కువ బడ్జెట్ సార్, ₹1,00,00,000 అవుతుంది, సూపర్ ఉంది సార్ కథ, మీరు వినండి సార్. పంపించన్నాడు. ఇంకొక అతనికి చేశాడు, ఆయన పేరు కేఎస్ రామారావు గారికి చేశాడు. ఆయన కూడా సేమ్ ఎక్స్ప్రెషన్, చంద్రబోస్ అన్న మంచి హైలో చెప్తారు కదా. అవును. తర్వాత ఆయన హైలో చెప్పలేక్కర్లేదు, ఆయన చెప్తేనే హై. చెప్తే జమినీ కిరణ్ గారికి చేశారు, ముగ్గురికి చేశారు. అయితే నెక్స్ట్ డే ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు సురేష్ బాబు గారిది. ఇక నైట్ అంతా నిద్ర వస్తలేదు, భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది. కరెక్ట్గా గేట్ దగ్గరికి పోయినా, బైక్ ఉండే నాకు, గేట్ దగ్గరికి పోయి లోపలికి వెళ్ళలేక బ్యాక్ వచ్చేసిన, టెన్షన్. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన తర్వాత ఆయన ఇది బాగాలేదు, ఇది కమర్షియల్గా లేదు అంటాడేమో అని వెనక్కి వచ్చేసా. నెక్స్ట్ డే నాకు కేఎస్ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే, మీరు ఒక పని చేయండి, చిన్న సినాప్సిస్ ఒకటి పంపించండి అని చెప్పారు. కేఎస్ రామారావు వాళ్ళ అబ్బాయి చెప్పాడు. అమ్మయ్య అనుకున్నా, ఎందుకంటే కథ చెప్పడం ఎదురుగుండా కూర్చొని చెప్పనక్కర్లేదు కదా. అమ్మయ్య అనుకున్నా. సరే నేను పంపించలేదు, అది వేరే విషయం. జమినీ కిరణ్ దగ్గరికి కూడా మెట్లు ఎక్కి ఆనంద్ యాడ్స్లో సార్ ఉన్నారా అంటే ఉన్నారు అన్న తర్వాత, సార్ నన్ను రమ్మన్నారు అంటే అవునండి చెప్పారు అని అన్నారు. నేను లోపలికి వెళ్ళకుండా 10 నిమిషాలు వెయిట్ చేయమన్నారు, 11వ నిమిషం నుంచి బయటకు వచ్చేసా. ఇక నెక్స్ట్ డే చంద్రబోస్ అన్న, నేను లండన్కి వెళ్తున్నా, నువ్వు ఈ లోపు ఈ మీటింగ్స్ అని ఫినిష్ చేసుకో, ఎవరెవరు కంపల్సరీ నీకు ఓకే అయిపోతారని చెప్పాడు అనమాట. ఆయన 15 రోజులు అవుతుంది నేను ఫోన్ చేయట్లేదు, టెన్షన్గా. ఆయనే ఫోన్ చేయట్లే. మధ్యలో 1-2 సార్లు ఇండియాకి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే నేను తీయలేకపోయినా భయం అనమాట, మళ్ళీ ఏమంటాడు ఏంటి అని. ఇక 2-3 సార్లు చేసి ఒకరోజు కేబీఆర్ పార్క్లో ఆయన వాకింగ్ చేస్తుంటే కందికొండ గారు కలిశాను. కందికొండ ఏడున్నావు, మన వేణ ఏడున్నాడు, వేణ ఎరికేనా నీకు? తెలుసు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే కనుక్కుంటాను అని ఈయన ఫోన్ చేసి టక్కుని లిఫ్ట్ చేశా. నేను ఇట్లా కేబీఆర్ పార్క్లో చంద్రబోస్ అన్నతో ఉన్నాను, నిన్ను అడుగుతున్నాడు, రమ్మన్నాడు. మాకు అసలు చెమటలు పట్టినాయి, ఏమనుకుంటాడో మన కోసం అందరికి ఫోన్ చేశాడు కదా. మరి భయపడుతూ వెళ్ళా. వెళ్ళగానే ఆయన ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళకి చెప్పాడు, వాళ్ళు రిజెక్ట్ చేశారు, మనోడు ఫీల్ అవుతున్నాడు అని ఆయన అనుకుంటున్నారు. అసలు మీరు వెళ్ళలేదు. ఆయన ఏమన్నాడంటే, వెళ్ళగానే అన్న అని నసుకుతున్నా, అన్న సారీ అన్న అంటే, ఏంది సారీ ఏంటి, ఇవన్నీ కామన్, ఇవి నీకు ఒక విషయం చెప్తా, వాకింగ్ చేస్తున్నాం అనమాట ముగ్గురం, నీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో, ఇవన్నీ చాలా చాలా కామన్ ఇవన్నీ. ఇప్పుడు కొన్ని సీడీ ప్లేయర్లలో ప్లే అవనంత మాత్రాన దీంట్లో విషయం లేదని కాదు, దాంట్లో లేదని కాదు, రెండింటి కంపారబిలిటీ కుదరలేదు అంతే. నీ దగ్గర మంచి విషయం ఉంది, ఒక పని చేద్దాం. అయితే అప్పటికి నేను పోలేదని చెప్పట్లే, నీకు ఒక బెస్ట్ పని చెప్తా అని చెప్పి శ్రీనాథ్ అన్న అని ఉన్నాడు, అలెక్య హోమ్స్, శ్రీనాథ్ అన్నకి ఫోన్ చేశాడు. అన్న నేను తమ్ముడిని పంపిస్తున్నా, అసలు నీకు బాగా కనెక్ట్ అవుతుంది, ఆయన కూడా పోయిటరీ అంటే ఇష్టం, తెలుసు శ్రీనాథ్ బాగా ఫ్రెండ్, అది మీకు తెలిసే ఉంటుంది. ఇట్లా ఒక తమ్ముడిని పంపిస్తున్నా, మా ఊరి అబ్బాయి, ఎక్సలెంట్ పోయేట్, ఎక్సలెంట్ రాసిండు కథ, చిన్న కథ, మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మీరు అంటే, పంపు అన్నాడు. నేను వెళ్ళా నెక్స్ట్ డే. వెళ్ళిన తర్వాత ఎందుకంటే తప్పదు, ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదు కదా, పాయింట్ బ్లాంక్ కదా, అది వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత ఆయన చాలా కంఫర్ట్ ఇచ్చాడు, తమ్ముడు కూర్చోబెట్టి నన్ను, నా దగ్గరికి అంతకుముందు చంద్రబోస్ ఒక అతన్ని పంపించాడు, ఇతను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఇతనికి నువ్వు హెల్ప్ చేయాలి అది అని చెప్పి పంపించాడు,
తర్వాత ఇప్పుడు నిన్ను పంపిస్తున్నాడు అంటే అంతకుముందు పంపించిన ఏ డైరెక్టర్ని పంపించిండని అంటే వివి వినాయక్ని పంపించాడు అన్నాడు అన్నమాట. అమ్మో. అని అట్లా నన్ను కొంచెం కంఫర్ట్గా ఉంచడం కోసం చాలా విషయాలు మాట్లాడి కథ చెప్తే ఆయన అప్పటికప్పుడు ఏం చేశాడంటే ఒక పని చేద్దాం, నారా రోహిత్ని కనెక్ట్ చేస్తా అని రోహిత్ గారిని ఫోన్ చేసి ఇట్లా వేణు వస్తాడు ఒకసారి కథ వినండి అని అన్నాడు అనమాట. అప్పుడు నేను వెళ్ళి రోహిత్ గారికి కథ చెప్పాను. అప్పుడు విష్ణు గారు కూడా ఉన్నారు. సరే ఆయన విని అంటే మనకు సెట్ అవ్వదు కదా దీన్ని ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత విష్ణుకి నీది నాది ఒకే కథ విష్ణుతో చేయడం జరిగింది. శ్రీ విష్ణుతో చేయడం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. అవును. అలా శ్రీ విష్ణు గారితో చేయడం చేసాం. ముందు నారా రోహిత్ అనుకున్నారా దానికి? ఊరికే హెల్ప్ అదే చెప్పడానికి వెళ్ళారు మీరు, చెప్పడానికి వెళ్ళారు, ఏదన్నా తగులుతుంది కదా అని. అదే అంతే. శ్రీనాథ్ గారు చెప్పాడు కదా వెళ్ళమని. అది సో శ్రీ విష్ణు గారు ఏం చేశారంటే అరే మనం ఇది చాలా బాగుంది కథ, మనం ఒక పని చేద్దాం ప్రొడ్యూసర్ పట్టుకుందాం. మేము ఒక 1 year ప్రొడ్యూసర్ కోసం తిరిగాం. ఆ 1 year ఆయన ఎవ్రీ మంత్ నాకు శాలరీ ఇచ్చాడు. శ్రీ విష్ణు ఇచ్చాడు. చాలా అదృష్టం. శాలరీ అని ఏం లేదు, అదే ఏదో మెయింటెనెన్స్ 50,000 30,000 40,000 అంతే. ఒకసారి చైన్ పెట్టాడు, గోల్డ్ చైన్, ప్రామిస్ గోల్డ్ చైన్ లో తీసి పెడితే నేను తీసుకోలే అసలు ఫస్ట్ డే కలిసినప్పుడే కథ అంటే ఫస్ట్ కలుస్తున్నాను. ఆయన ఎక్కువ ట్రావెల్ చేసేవాడు అనమాట డైరెక్టర్స్తో. ఒక కెఫే ఉండేది రోడ్ నెంబర్ 10లో, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో. ఇట్లా కాఫీ తాగడం, పొద్దున రోజు 10 గంటలకు రావటం, ఈవినింగ్ వెళ్ళటం అండి, అదే మా పని. అంతే కదా. టెస్టార్ వస్తాను ఏదో ఉండే అక్కడ. కలిసినప్పుడు ఫస్ట్ 1-2 రోజులు అన్ని అంటే సాహిత్యం గురించి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. ఆయన కూడా ఇష్టం, నేను వినటం ఇష్టం ఆయనకు కూడా. అయితే ఓ రోజు అడిగాడు, కాదండి మీరు ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళలా ఉంటారు, నేను డే 1 నుంచి అడుగుదాం అనుకుంటున్నా, ఎందుకు మీరు అంత సీరియస్గా ఉంటారు అని అడిగాను అన్న. అంటే అట్లా ఏం లేదు సార్, ఇట్లా నాకు లోపల మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటుంది సార్, లోపల బాగాలేనప్పుడు నేను అసలు ఫేస్ మీద నేను అసలు నవ్వలేనని చెప్పిన అనమాట. అంటే ఆయన గబుక్కున ఓపెన్ అవ్వడు కదా, కొంచెం ఆయన ఇంట్రోవర్ట్. సరే అట్లా 2వ రోజు 3వ రోజు అలా అలా చెప్పండి మీరు ఏదో ప్రాబ్లం ఉన్నారు, ఫైనాన్షియల్గా ఓకేనా అన్నాడు. అంటే నాట్ ఓకే సార్ అన్న. ఓకే ఓకే అంటే ఏమన్నా లోన్స్ ఉన్నాయా, ఏమన్నా అప్పులు ఉన్నాయండి అన్నాడు. అంటే చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సార్, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మనం దీని మీదనే చేస్తున్నాం కదా, వేరే పని చేయట్లే కదా, అది కొంచెం ఉంది సార్ అని నేను అన్నా. సరే అండి ఎంత ఉందండి అని అడిగాను. నేను ఒక నంబర్ చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అప్పులన్నీ తీర్చేశాడు. చిన్న చిన్న అప్పులే, 3.5 lakh 4 lakh అప్పుడు 2017లో. అంతే సార్, అది కూడా ఎందుకు సార్, ఆయనకి ఏం అవసరం, అసలు ఇవన్నీ అడగడం ఏం అవసరం. సరే అని ఎంత ఉందన్నాడు, 3.5 lakh ఏదో ఉంది సార్ అన్న. మీరు టెన్షన్ పడకండి, మనం ఈ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రొడ్యూసర్ నేను పట్టుకొస్తా అని చెప్పి, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని క్లియర్ చేసేసా. చేసిన తర్వాత చాలా మంది దగ్గర తిరిగాము ప్రొడ్యూసర్ దగ్గర. ఒక ప్రొడ్యూసరు చేస్తున్నామని 2-3 నెలలు ఎంటర్టైన్ చేశాడు. ఎంటర్టైన్ చేసిన తర్వాత తీరే టైంకి రేపు ఎల్లుండి ఆఫీసు అది ఇది అంటున్నాడు, కానీ అవ్వట్లే. ఓ రోజు ఫోన్ చేసి మీరు చేస్తారా చేయరా ఏదో ఒకటి చెప్పండి అని రోహిత్ సార్ అడిగేశాడు ఆయనని. మీరు చేస్తా అంటే వేణు వెయిట్ చేస్తాడు, విష్ణు వెయిట్ చేస్తాడు, మీరు చేయను అంటే వాళ్ళ జాగా వాళ్ళు ఏదో చూసుకుంటారు అన్నారు. అంటే సరే నేను ఇప్పుడు వేణుకు ఫోన్ చేస్తాను, నాకు ఫోన్ చేశాడు. అప్పటి వరకు నా స్క్రిప్ట్ బాగుంది, మా అబ్బాయికి పంపించిన అనేవాడు, అతను కూడా బాగుంది అన్నారు అని చెప్పేవారు. ఆ రోజు నేను అంటే ఇగో ఫైనల్గా నాకు రోహిత్ సార్ ఫోన్ చేశారు, ఫైనల్గా నేను ఈరోజు డిసిషన్ తీసుకుంటున్నాను, కానీ నువ్వు ఒక మనిషికి కథ చెప్పాలి అన్నాడు అన్నట్టు. అమ్మ మళ్ళీ మొదటికి వచ్చిందని అనుకున్నా నేను. అప్పటికే 3 నెలలు అయిపోయింది. అదే వాళ్ళు ఇంకెవరిని ఇన్వెస్టర్లను పట్టుకోవడం. ఇన్వెస్టర్లు ఏం కాదు, ఒక రైటర్ని, ఒక పాపులర్ రైటర్ని, అతను ఒప్పుకోవాలి. అతను ఓకే అంటే అని అతను ఎవరు, ఆ టెన్షన్ మాకు. నేను రోహిత్ గారికి ఫోన్ చేసి ఇట్లా ఎవరికో చెప్పమంటున్నాడు సార్ అంటే, సరే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పిరాపో అన్నాడు అన్నట్టు. ఆ రోజు ఆదివారము, చాలా ఎండ ఉంది,
ఇక వెతుక్కుంటా మణికొండకి వెళ్ళంగానే అతను ఎవరైనా అర్థమైంది నాకు, అమ్మా ఇది అయిపోయిందిరా, బిస్కెట్ అయింది మనకి. వీళ్ళేమో మంచి కమర్షియల్ రైటర్లు, కష్టం అని కథ చెప్పాను. నీది నాదే కథ బాగుంది, ఇది నవలకి దానికి పనికొస్తుంది, సినిమాకి పనికిరాదు, సినిమాకి పనికిరాదు, నీ కెరీర్ కూడా బాగుండదు, ఎందుకు అది ఇది అని అన్నాడు. ఆయన మొత్తం జారిపోయింది అసలు, గుండెలు ఇట్లా. అంతే కదా అన్నాడు. అసలు ఏం అర్థం కాలే. ఎవరా కమర్షియల్ రైటర్? అమ్మాయి వద్దులేండి సార్, ఇప్పుడు మంచి తర్వాత చెప్తాను. డైరెక్టర్ కదా, రైటర్ అదే అన్నాను, కమర్షియల్ రైటర్. బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేశాం మన రోహిత్ గారికి. సార్ ఇట్లా అన్నారు అని అంటే, నువ్వు లైట్ తీసుకో, వాళ్ళు చేసినవి అన్నీ కూడా ఏమి హిట్లు కాదు కదా, నువ్వు వచ్చేసే మన ఇంటికి వచ్చేసే అంటే, సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళా, రోహిత్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కాదులే, నాకు అర్థమైంది నీ కథ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఓకే చేయరు, ఎందుకంటే పెద్ద హీరో లేరు, ఎవరు లేరు కదా, ఎంతైతే చెప్పాను అన్నాడు. అంటే 1.5 అయిపోతుంది సార్ అన్న. పక్కా అయిపోతుందా, మళ్ళీ మనం ఇరుక్కుంటాం అన్నాడు. విష్ణు గారు కూడా అయిపోతుంది 1.5 అన్నాడు. మేము 80 lakhs చేసాం దాన్ని. నీది నాది ఒకే కథ. అది అందరికి తెలిసిన విషయం. దాని నుంచి నాకు ఎంత పేరు వచ్చింది, మంచి మైలేజ్ వచ్చింది, బాగా. మిమ్మల్ని చాలా మంది నీది నాది ఒకే కథ వేణు అంటారు. సార్ అయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ మార్నింగ్ షో తర్వాత వచ్చిన ఫోన్ కాల్, ఫస్ట్ విష్ణుకు ఫోన్ కాల్ వచ్చింది. విష్ణు గారిని పక్కనే ఉన్నాం. ఆ రైటర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అబ్బా ఏం సినిమా తీశారు, ఏం సినిమా అండి, ఎంత హానెస్ట్గా ఉంది, ఆ డైరెక్టర్ ఎవరు కానీ చాలా బాగా చేశారు. ఈయన షాక్ అవుతున్నాడు. ఈయన విష్ణు పక్కనే ఉన్నారండి, మాట్లాడండి అంటే, నేను సార్ అన్నాను, అసలు ఇంత బాగా చేశారు మీరు, ఇంతే స్వచ్ఛంగా ఉండండి మీరు, ఇంతే ప్యూర్గా సినిమాలు చేయాలి ఫ్యూచర్లో కూడా అన్నాడు. సార్ మీకు ఈ కథ తెలుసు కదా సార్, నేను ఆ రోజు వచ్చినా కదా సార్ అని నేను అన్నా. ఆయన షాక్ అయ్యాడు, అరే అప్పుడు అలా లేదే అన్నాడు. అదే ఇప్పుడు ఈ రోజునున్న డైరెక్టర్లు కూడా మీరు ఆ రోజు ఏదైతే ఫేస్ చేశారో సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. అర్థం కాక మీరు ఇప్పుడు చెప్పింది ఆయనకు అర్థం కాలే. అంటే ఎక్కడో నేను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో లోపం జరగవచ్చు, లేదంటే తను సరిగ్గా దాన్ని అట్లా కదా సార్. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్పకపోవడం కదా సార్. ఆయన సీనియర్ రైటర్ అయినప్పుడు మీరు చెప్పే దాంట్లో ఉన్న పాయింట్ ఏంటో పట్టుకోగలగాలిగా. అది డిసప్పాయింట్ అయినా నేను. అది ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తారు. ఒక ఇందులో ప్లాట్ అన్నా అర్థమై ఉంటది కదా, దాన్ని అన్నా అప్రిషియేట్ చేయాలి కదా అని మేము ఆ రోజు ఒక 2-3 hours రోహిత్ గారు, విష్ణు గారు, మేము మరీ అంత ఘోరంగా ఎందుకు ఉంది, అసలు ఇంత మంచి మీనింగ్ఫుల్ సినిమా కదా, కంటెంట్ కదా, అట్లా చెప్పాడు, నువ్వు సరిగ్గా చెప్పినావా అనేవాళ్ళు నన్ను. నువ్వు సరిగ్గా చెప్పినావు, నువ్వు ఎట్లా చెప్పినావు చెప్పు. విష్ణు గారు కూడా ఎలా చెప్పినావు చెప్పంటే, ఎలా ఏం సరే మీకు చెప్పినట్టే చెప్పినా నాకన్నా. సర్లే ఓకే మనమే చేద్దామని చేసాం. 80 lakhs చేసేసి. చాలా గ్రేట్. మీరు 80లో చేశారా 90లో చేశారా అని కాదండి, మీకు ఆ సినిమా మంచి మైలేజ్ వచ్చింది. రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు మిమ్మల్ని బాగా నమ్మారు. అవును అండి, నమ్మని వాళ్ళు కూడా ఆయన కథలు ఉన్నారు ఈ ప్రాజెక్టు, లేకపోతే వాళ్ళు ముందుకు రారు కదా సార్. అవును, ఇప్పుడు వాళ్ళు నమ్మకపోవడం అన్న దగ్గర వీళ్ళకి ఇగో హర్ట్ అయింది. అవును, బాగలేదు అన్ని కథ చెప్పడానికి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజున నాకు తెలిసిన డైరెక్టర్లు అవుదాం అనుకున్న కుర్రాళ్ళు ఎంతమందో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కథ అర్థం కాక అది పెద్ద హై లేదండి ఫిల్మ్ లో, అది ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పింది అలా లేదే ఎందుకు ఉండదు, అప్పుడు చెప్పింది మీరు కదా తీస్తారు. మీరు సలీం జావేద్ అయిపోరు కదా వెంటనే సడన్ గా. వేణు ఉడుగులే, అప్పుడు వేణు ఉడుగులే, ఇప్పుడు వేణు ఉడుగులే కదా. ఇదే సినిమా ఇండస్ట్రీ కొత్తగా మారుతున్నది అన్నా కూడా మారని మనుషులు, మారని పద్ధతులు ఇంకా ఉన్నాయండి ఇండస్ట్రీలో. అది అక్కడే స్ట్రగుల్, ఇట్స్ వెరీ స్ట్రగుల్. తర్వాత మరి వెంటనే సినిమాలు అవకాశాలు రాలేదండి మీకు? వెంటనేనా? గ్యాప్ ఏం లేదు? లేదు అసలు. నీది నాది ఒకే కథ రిలీజ్ బిఫోరే బజ్ వచ్చింది. సెన్సార్ వాళ్ళు చూసి బాగా అప్రిషియేట్ చేయడం, ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫోన్ చేయటము. అప్పటికే నాకు సుధాకర్ చెరుకూరి గారితో కమిట్ అవ్వటం బిఫోరే. రిలీజ్ ముందే, రిలీజ్ 2 రోజుల ముందే సుధాకర్ చెరుకూరి గారు అడ్వాన్స్ ఇచ్చారు నాకు.
విరాటపురం సినిమా. ఆయనకి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? ఆయన అంటే తెలుసుకున్నారంటే శర్వానంద్ గారు, మేము మా టీజర్ రిలీజ్ అయినప్పుడు శర్వానంద్ గారితో వాళ్ళు షూటింగ్ లో ఉన్నారు. శర్వానంద్ గారు చెప్పారంటే ఆ టీజర్ రిలీజ్కి వచ్చినట్టుంది మాకు శర్వానంద్ సార్, టీజర్ రిలీజ్ కు ఏదో, అదే వీడిని పట్టుకోండి, ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ ని పట్టుకోండి, చాలా బాగుందట సినిమా అని శర్వా గారు రికమెండ్ చేశారు. ఓకే. శర్వానంద్ గారు రికమెండ్ చేస్తే ఆయన పిఆర్ఓలకు చెప్పి నన్ను పిలిపించారు. సో అలా మన వంశీ శేఖర్ ఫోన్ చేసి ఉంటారు. శేఖర్ అన్న ఫోన్ చేశాడు. నువ్వు ఏమన్నా ఒప్పుకున్నావా అన్నాడు. అంటే ఏం ఒప్పుకోలేదంటే, ఏం ఒప్పుకోకు, ఇట్లా మంచి ప్రాజెక్ట్ ఉంది, నువ్వు రా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. శేఖర్ యంగ్ డైరెక్టర్స్ కి బాగా హెల్ప్ చేస్తాడు, ఎంకరేజ్ చేశాడు, ప్రొడ్యూసర్లకు చెప్పడం. ఇప్పటికి కూడా మన పిఆర్ఓలు వాళ్ళే, ఎప్పుడైనా నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసి పర్సనల్ గా కూడా వాళ్ళే. నాకు తెలిసి శేఖర్ నాకు 2-3 డైరెక్టర్ల గురించి ప్రొడ్యూసర్లకు చెప్పడం చెప్తాను, ఆ ఫీల్ ఉన్నవాడు కరెక్ట్ అన్న, 100%. అవును. అది రాణా ఎలా వచ్చారండి సినిమా? ఇది కదా అదే మన విరాటపురంలోకి చాలా యాదృచ్ఛికంగా జరిగింది సార్. సురేష్ బాబుకి చెప్పమన్నారు మా ప్రొడ్యూసర్స్. నేను సురేష్ బాబు గారు చెప్తే సురేష్ బాబు గారికి నచ్చింది వాళ్ళ ఇంట్లో. అప్పుడే రానా గారు ఏదో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాడు. సురేష్ బాబు గారికి బాగా నచ్చింది. 2-3 అవర్స్ నరేషన్, అది ఎక్స్ట్రాడనరీ కథ చెప్పారు, అది ఇది క్లాసిక్ లవ్ స్టోరీ, అట్లా ఇట్లా నన్ను పరిచయం చేశాడు. అంతే పరిచయం చేశాను. నేను వెళ్ళిపోయాను. అంటే ఇంక ఇంటికి కూడా రీచ్ అవ్వలేదు. నాకు ఫోన్ చేశారు సురేష్ బాబు గారు. రానాకి నేను ఇందాక మేము ఫోన్ చేస్తూ మన లైన్ చెప్పాను, తను వింటా అంటున్నాడు, ఒకసారి రేపు మార్నింగ్ చెప్తావా రానాకి అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రానా గారికి చెప్పాను. రానా గారికి కూడా బాగా నచ్చింది. దెన్ నేను ఆ క్యారెక్టర్ నేను చేస్తాను. మేము ఎక్స్పెక్ట్ చేయలే. మేము ఫస్ట్ నివిన్ పోలే ఓకే అన్నాడు దాన్ని. ప్రేమం సినిమాలో హీరో ఉన్నాడు కదా సార్, అవును అవును, అతనికి నేను కొచ్చి వెళ్ళి చెప్పా. అబ్బో, అతనికి బాగా నచ్చింది. వాళ్ళకి కొంచెం ఇంకా లెఫ్ట్ వాళ్ళకి ఇప్పుడు రిలవెన్స్ కదా బాగా. ఆయనకి వివచ్చు పాపం, చాలా రోజులు నాకు ఫోన్ కూడా చేశాడు నాకు. అవునా? కానీ మనకేంటంటే ఇక్కడ ఈయన ఒప్పుకున్నాడు అనేసరికి పెద్ద కాదు కదా, ఈయన ఒప్పుకున్నాడు, పెద్ద ప్రొడక్షన్ హౌస్. సో అని ఇంకా అలా సురేష్ బాబు చెరుకూరి సుధాకర్ గారు కంబైన్డ్ గా చేశారు కదా ప్రాజెక్ట్. మెయిన్ సుధాకర్ సార్, సాయి పల్లవి సినిమాలో అంతా సాయి పల్లవి గారు పెద్ద వ్యవహారం. సెకండ్ సినిమా సాయి పల్లవి గారితో. కానీ విరాటపురం వాస్ ఫెంటాస్టిక్ ఫిల్మ్. మీకు మంచి పేరు వచ్చింది, సినిమాకి మంచి సక్సెస్ వచ్చింది. బట్ ఆ తర్వాత మీరు ఒక యాంగిల్లో మీరు ఆలోచించుకుంటే పెద్ద హీరోలు సినిమాలకి ఆ బ్రాకెట్ లోకి ఎందుకు వెళ్ళలేకపోయారండి? రాణా వాజ్ వెరీ బిగ్ హీరో. లేదు అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే సార్, ఫస్ట్ ఒక కథ రాసాం, ఇది విరాటపురం తర్వాత. అది కొంచెం స్టార్తో చేయాల్సిందే ఉండే. రాస్తున్నప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నాకే ఇది మళ్ళీ క్లైమాక్స్ ప్రెడిక్టబుల్గా ఉంది అని 1 year వర్క్ చేసే దాని మీద. అది పక్కన పెట్టేసి మళ్ళీ వేరే కథ రాసాను. ఎక్కువ రైటింగ్ మీద స్పెండ్ చేయడం వల్లనే లేట్ అయింది సార్ వాస్తవానికి. అంటే కనెక్ట్ అయ్యారు ఎవరికైనా పెద్ద హీరోలకి మీరు? అసలు ఆ ప్రసక్తే లేదా? లేదు, 1-2 నేను ఇప్పటికీ టచ్ లో ఉన్నాను. ఎవరండి ఆ 2? త్వరలో చెప్తాను మీకు. మీరేంటి అన్ని సస్పెన్స్ లో పెడతారు? ఇందాక కమర్షియల్ రైటర్ పేరు చెప్పలేదు, అంతకు ముందు ఇంకెవరి పేరు చెప్పలేదు. అడిగితే ఇప్పుడు కమర్షియల్ రైటర్ పేరు చెప్పడం వల్ల అంతకు ముందు పేరు కూడా చెప్పలేదు మీరు. బాగా ఏం చెప్పండి, ఇప్పుడు హీరోల పేరు చెప్పాను అనుకోండి, తాడు లేదు, ఉంగరం లేదు, అడ్వాన్స్ పోలేదు వాళ్ళకి, కథ ఓకే అవ్వలేదు. కథ ఓకే అయింది ఎవరికి? అదే చెప్తున్నా కదా, కథ ఓకే అయింది, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాలే. కాదు సార్, నేను అడిగేది కరెక్ట్ గా చెప్పండి. మీరు కథ ఓకే అయింది, మీరు ఇప్పుడు ఇందాక శ్రీ విష్ణును మా వాళ్ళు ఎలా నారా రోహిత్ను ఎలాగ ప్రొడ్యూసర్లు తెచ్చుకున్నారు, వాళ్ళే పెట్టుకున్నారు ఏదో అలా. మరి ఇప్పుడు యూవి క్రియేషన్స్ తో మనం చేస్తున్నాం అండి సినిమా. అది బయటకు వచ్చింది ఆల్రెడీ, అందరికి తెలుసు. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఈ కథలో ఒక యానిమల్ ఉంటుంది, ఎలుగుబంటి ఉంటుంది. ఎలుగుబంటి ఆడించేవాడి యాక్షన్ స్టోరీ ఇది. ఎలుగుబంటిని ఆడించే ఫ్యామిలీ ఉంటుంది కదా అప్పట్లో, అవును, ఆడించేవారు. వాళ్ళ యాక్షన్ స్టోరీ. తండ్రి కొడుకు 2 హీరోలు, 3వ హీరో వచ్చి ఎలుగుబంటి. గ్రాఫిక్స్ టఫెస్ట్ కాంబినేషన్. సో మాకేంటంటే
ఫాదర్ సన్ ప్రాపర్గా మాకు సెట్ అవ్వట్లా. ఒకవేళ అంటే మాకు ఎట్లా బడ్జెట్ పెద్ద బడ్జెట్, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి, కాస్టింగ్కి ఎక్కువ అవుతున్నాయి గ్రాఫిక్స్. దాంతో ఏంటంటే కొంచెం ఆ ప్రాజెక్ట్ని మౌంట్ చేయడానికి కొంత టైం తీసుకుంటున్నారు వాళ్ళు. యూవి క్రియేషన్స్, ప్రాపర్ యూవి క్రియేషన్స్ అండ్ వివేక్ కూచిపుట్ల గారు ఇద్దరు. ఓకే. దాన్ని ప్రాపర్గా మౌంట్ చేసే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని నేను పూర్తిగా వాళ్ళకే అప్పచెప్పా, ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ మనకి ఈ ఈక్వేషన్స్ అని మనకు తెలియదు కాబట్టి. సో ఎలా మౌంట్ చేస్తారనేది వాళ్ళ చేతిలోనే పెట్టాను. ఒక ఇద్దరు అంటే వాళ్ళు బాగా సెట్ చేస్తారులేండి, సెట్ చేస్తారు. గ్రాఫిక్స్ అన్ని కూడా వర్క్ చేస్తున్నాం మేము ఆల్రెడీ. ప్రీ వైజ్ కానీ ప్రీ ప్రొడక్షన్, పెద్దది ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ 3 నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది మాది. ఎందుకంటే సీజీ ఉంటుంది, మొత్తం సీజీ కదా. ఇప్పుడు సినిమాలో యానిమల్ ఉండడం వేరు, యానిమల్ క్యారెక్టర్ అవడం వేరు. కరెక్ట్, అది వర్క్ చేయాలి కదా, అది ఒక క్యారెక్టర్ లో బిహేవ్ చేయాలి, అది దాని మీద కథ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దానికి మేము స్కెచెస్ వేయించడం, ప్రీవైజ్ చేయటము, గుడ్, బోల్డ్ అంత వర్క్ చేస్తున్నాం. సో మనకేంటంటే హీరోలు ఎవరు అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు ప్రాపర్ వేలో దాన్ని బయటికి ఒక అనౌన్స్మెంట్ వీడియోతోని రిలీజ్ చేద్దామని. అప్పటి వరకు ఎవరు ఏంటి అని చెప్పకుండా, చెప్పడానికి కావాల్సిన క్లారిటీ కూడా ఇంకా రాలే. అదే ఫ్రేమ్ సెట్ అవ్వలేదు, ఇంకా సెట్ అయినప్పుడే అది చెప్తే అందంగా ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రీసెంట్లీనే 2-3తోని మీరు సినిమా చేస్తూ, అంటే 2-3 హీరోల పేర్లతోనే వచ్చినాయి నాకు మీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ధనుష్తో సినిమా చేస్తున్నామని, ఇంకెవరితో చేస్తున్నామని. సో అందుకని ఏంటంటే ప్రాపర్గా అయిన తర్వాత చెప్పినాం అనుకోండి, అది ఆథెంటిక్గా ఉంటుంది కదా. కరెక్ట్, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పుడు మరి ఈ మధ్యలో మళ్ళీ సినిమా నిర్మాణం ఏంటి? రాజు వెడ్స్ రాంబాయ్ సార్. ఇప్పుడు నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే అనుకున్నాను నేను, సినిమాలు తీయాలి, మంచి సినిమాలు తీయాలని, ప్రొడక్షన్ కూడా చేయాలి ఫ్యూచర్లో. ఇప్పుడు కాదు, అదేలేండి, ఫ్యూచర్లో సినిమా. అంటే మీకు చాలా ఆలోచనలు ఉన్నాయి, డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలి, స్టూడియో కట్టాలి, డిస్ట్రిబ్యూషన్ సెటిల్ పెట్టాలి, ఫైనాన్సర్ తయారవ్వాలి. ఇవన్నీ చెప్పారా మీకు? కానీ ఏం తప్పు కాదు కదండి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? అబ్దుల్ కలాం ఎయిమ్ హై అన్నాడు. ఓకే, కానీ అంటే మీలాంటి వాళ్ళే చేస్తారు. అయితే నేను చెప్తా, నేను నాది క్యాపిటలిస్టిక్ బ్రెయిన్ కాదు, బిజినెస్ మైండ్ కాదు నాది. నేను క్రియేటివ్ టెంపర్మెంట్ ఉన్న చిన్నపాటి మెదడు ఉన్న మనిషిని. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయగలను అనే నమ్మకము, చేయాలి అనే కోరిక కలిగింది ఏంటంటే, ఒకప్పుడు మనకి పెట్టుబడి కథని డిసైడ్ చేసేది. ఇప్పుడు ఈ స్ట్రీమింగ్ ఏరా వచ్చిన తర్వాత కథ పెట్టుబడిని డిసైడ్ చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది. మన దగ్గర మంచి కంటెంట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ వస్తుంది. అవును. సో ఈ షిఫ్ట్ జరగటం వల్ల నేను ఇటు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈటీవీ విన్ వాళ్ళు పిలిచి అడిగారు, మీరు ఏదైనా చేయండి అంటే, మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగట్లేదు కానీ మీ ఆధ్వర్యంలో మీరు ఏదైనా ప్రొడక్షన్ చేయండి, మీరు షో రన్నర్గా ఉండండి, మీ అసిస్టెంట్ల దగ్గర కథలు ఉంటాయి కదా, లేదా మీ కథలు ఉంటాయి కదా, వాళ్ళ చేత చేయించండి, మేము మీ వెనకాల ఉంటాం, దానికి కావాల్సిన పెట్టుబడి మేము పెట్టుకుంటాం, మీకు అంటే విడతల వారిగా రిలీజ్ చేస్తారు, అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనుకోరాదు, ఇన్స్టాల్మెంట్స్ లో మేము మీకు ఉన్నాం, మీరు చేయండి అని వాళ్ళు ఒక భరోసా ఇచ్చారు. మీరు ఎలా కనెక్ట్ అయ్యారు వాళ్ళకి? వాట్ ఈస్ ది లింక్ పాయింట్? సినిమాలే సార్, ఇంకేముంటుంది అంతే. సినిమా. నితిన్ సాయి అని ఉన్నారు, అమ్మో వాళ్ళిద్దరు వండర్ఫుల్ బాయ్స్, ఫంటాస్టిక్. వాళ్ళు అసలు మామూలు యాక్టివ్ కాదు, ఎనర్జీ. నా ఇంటర్వ్యూకి వచ్చాడు, బాగా ఎనర్జీ, బాగా. వాళ్ళకి నా 2 సినిమాలు చాలా ఇష్టం వాళ్ళిద్దరికి. సో సాయి అన్నాడు, అన్న మంచి కంటెంట్ చేద్దాం అన్న, పగిలిపోయే కంటెంట్ చేద్దాం అని అన్నాడు. అంటే మేము వెనకాల మేము ఉంటాం, వదిలేసే డబ్బుల గురించి వాటి గురించి ఏంది, వదిలేసే, ఇప్పుడు నీ సినిమా స్టార్ట్ అయ్యేలోపు ఇది చేసేయచ్చు మనం అని. అలా అంటే నేను నా అసిస్టెంట్ దగ్గర ఒక కథ ఉంది, అది విన్నప్పటి నుంచి ఇది ఎలాగైనా నేనే చేయాలని నాకు కోరిక ఉంది అని చెప్పి అప్పుడు నేను వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు కూడా ఓకే చేశారు. అలా యాక్సిడెంటల్గా ప్రొడ్యూసర్ అయినా నేను, లోపల కోరిక ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే అవుతానని, ఇప్పుడే సినిమా ప్రొడ్యూస్ చేస్తానని నేను అనుకోలేదు.
సో అలాంటి వాతావరణం ఇప్పుడు ఉంది వాస్తవానికి. మంచి కంటెంట్ ఉంటే ఈ రోజున కరెన్సీ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ అండి. ఇంకోటి ఏంటంటే నాకు నేను 2 సినిమాలు డైరెక్ట్ చేసిన అనుభవం ఒకటి, నేనేంటో వాళ్ళకు కూడా తెలియడం, డైరెక్టర్గా నేనేంటో వాళ్ళకు కూడా తెలియటము. మీకు ఫేస్ వాల్యూ ఉంది కదండి, దానివల్ల వాళ్ళు మనకి పైగా మీకు ఎగ్జబరెంట్ ఇమేజ్ లేదు. ఫస్ట్ పిక్చర్ 1.5 అనుకుంటే అది 80లోనే చేశారు. తర్వాత విరాట్ పర్వం సురేష్ బాబు గారితో చేశారు. అది పెద్ద ఎగ్జామినేషన్ కదా, ఐఏఎస్ స్కూల్ అది. సురేష్ బాబుతో వర్క్ చేయడం అంటే, ఈ స్క్రిప్ట్ కూడా వర్క్ చేశా, మీకు తెలుసా సురేష్ బాబు సార్తో? ఏది ఇదే? ఇప్పుడు నేను యానిమల్ అని చెప్పాను కదా, ఏం మరి ఎందుకు వెళ్ళలేదండి? అంటే రానా కోసం కాదు, జనరల్ గా చెప్పాము సార్. అంటే నాకు ఇప్పుడు సార్ ఏంటంటే ఆయన మాకు ఒక 2-3 years కలిసి, అంటే రోజు రెగ్యులర్ కలిసే వాళ్ళం కదా ఆ సినిమా అప్పుడు. అవును. దాంతో అప్పుడు ఒకసారి చెప్పా అనమాట, ఈ లైన్ చెప్పా ఇప్పుడు విరాటపురం టైంలో. సారే ఫోన్ చేసి అదేం ఆ లైన్ చేసావా, అది చాలా మంచి కథ అంటే, సార్ అయింది సార్, ఒకసారి చెప్పమంటే చెప్తా సార్ అంటే వెళ్ళి చెప్పాను అనమాట. కొంత ట్రావెల్ చేసాము. సో కమిట్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే చేస్తున్నాం అనమాట. ఏమి ఆయన ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి, కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతారు సురేష్ బాబు గారు కదా. అంటే అదొక విధానం సార్, అదొక పద్ధతి. అయితే వెంకటేష్ గారితో అని అనుకున్నారు సార్, కానీ వెంకటేష్ గారు ఇప్పుడు వేరే లైన్లో ఆయన కమిట్మెంట్స్ అందులో బిజీగా ఉన్నారు కదా, సో అది అవ్వలేదు. అదేలేండి. ఇప్పుడు ఈ రాజు వెడ్స్ రాంబాయ్ మీద చాలా హంగామా నడుస్తుంది, ఇది ఒరిజినల్ స్టోరీ అక్కడెక్కడో జరిగింది అని చెప్పి. ఏంటండి ఆ ఒరిజినల్ స్టోరీ అంటే? మీరు కథ చెప్పకండి, మీరు కథ చెప్పలేరు, నేను అడగకూడదు. బట్ నేను ఆ కథ జరిగిన వాతావరణం, దాంట్లో ఉన్న ఎమోషన్ ఏంటి, ఏముంది, లవ్ స్టోరీ కదా, పెద్దవాళ్ళు వద్దంటారు. అందులో మీ ట్రైలర్ లో కూడా ఉంది, ఇది యాసిడ్ పట్టు మొహం మీద పోసుకో అంటాడు కదా. మీరు చెప్పవలసినవన్నీ చెప్పేశారు ట్రైలర్ లో, అదే కావాలని చెప్పాను. బట్ ఏంటి అసలు ఒరిజినల్ గా ఏంటి? ఇప్పుడు ప్రేమ ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ కులం నుంచో మతం నుంచో, ఆర్థిక అసమానతలు, రంగు రూపం ఇలా ఉంటాయి. సో ఇలా ఉంటాయి. పరువు హత్యలకు కూడా అవి దారితీస్తూ ఉంటాయి. పరువు హత్యలు కూడా చాలా రకాలుగా చూసాం. అదే కదా మారుతిరావు చేసాడు. పరువు హత్యలు కూడా మర్మావయవాల్ని కట్ చేసి చూసాం. ఆడపిల్ల విషయంలోనే మన పరువు వస్తుంది, ఇప్పుడు మగడి విషయం రాదు పరువు. ఇప్పుడు ఒక అప్పర్ క్యాస్ట్ అబ్బాయి వేరే తక్కువ అమ్మాయిని చేసుకుంటే అది పరువు ప్రాబ్లం ఉండదు. నాకు ఆ తక్కువ అని మాట ఇష్టం ఉండదు సార్. ఒక అగ్రకులం అన్నారు, లేదా ఉన్నత కులం అంటున్నారు. ఇప్పుడు వేరే కులం, తక్కువ కులం అని కాదు, వేరే కులం జనాలకి అర్థం కావడం కోసం తక్కువ కులం అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ అదే ఇన్కరెక్ట్. మీరు అనేది కరెక్టే, అది పొలిటికల్ గా తప్పు, అలా అనడం కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే ఒక బలహీన కులం, వెనుకబడిన కులం, మార్జినలైజ్డ్ కమ్యూనిటీ, వీళ్ళకి ప్రాబ్లం ఉండదు అబ్బాయి విషయం. అదే అమ్మాయి గనక ఆ మార్జినలైజ్డ్ కమ్యూనిటీలో ఉన్న అబ్బాయితో కనుక వెళ్ళిపోతే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకు అబ్బాయి విషయంలో లేదు, అమ్మాయి విషయంలోనే ఎందుకు పరువు అనేది, అదే పాయింట్. అది పాయింట్ ఉంటుంది, అది కూడా పాయింట్ ఉంటుంది, సటిల్డ్గా ఉండే పాయింట్. సో అలా ఒక అతను పరువు కోసం ఆయన ఏం చేశాడు, ఆ సంఘటన ఏం జరిగింది, 15 సంవత్సరాల క్రితం జరిగింది సార్ ఇన్సిడెంట్ అది. అవునా? ఆ సంఘటన జరిగినట్టుగా గ్రామస్తులు కూడా ఎవరికి బయట వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టారు. అంటే రహస్యంగా సమాధి చేయబడింది ఆ సంఘటన బయట ప్రపంచానికి. సంఘటన సమాధి చేయబడిందా, మనుషులే సమాధి చేయబడ్డారు? మనుషులు కూడా చనిపోయారు. ఓకే, ఎవరికి తెలుసు, మనుషులు చనిపోయింది తెలుసు, కానీ తర్వాత చనిపోయారు చాలా కాలం తర్వాత. మన కథ చనిపోక ముందే ఎండ్ అవుతుంది. అదే మరి సినిమా కదా, మన కథ చనిపోక ముందే ఎండ్ అవుతుంది.
హ్యాపీ ఎండింగ్ కూడా మన కథ. అంటే మీరు డైరెక్టర్ గా దగ్గర ఉండి సమర్థించుంటారు, పర్లేదు పెళ్లి చేసుకుని మేము ఉన్నాం కదా లాస్ట్ లో శుభం షాట్. అంటే ఒక డ్రామాటిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సినిమా ఎండింగ్ లో. ఇక్కడ సినిమాకి ఉండే సపోర్ట్ సమాజంలో ఉండదు. డెఫినెట్లీ సార్. మీరు శుభం షాట్ అయ్యాలి, సుఖాంతం చెయ్యాలి కథని అన్న ఒక ఆలోచన మీకు డైరెక్టర్ కరెక్ట్ ఉన్న తర్వాత మీరు దాన్ని అలాగా సీన్లు రాసేస్తారు. అక్కడ ఎవరు ఉంటారు కదా సీన్లు రాయడానికి, గోతులు తవ్వి సమాధి చేయడానికి మనుషులు ఉంటారు కానీ. అంటే ఇప్పుడు దీని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా? ఈ మారుతిరావు గారు అమ్మాయి ఎవరు వాళ్ళు? లేదు సంబంధం లేదు. అది పరువు హత్యే కదా. అలాంటివి చాలా జరుగుతా ఉన్నాయి. ఈ మధ్యలో కూడా ఒకటి జరిగింది, మొన్న నల్గొండలో ఒకటి జరిగింది. అవునా? 2-3 జరుగుతుంటాయి ఎవ్రీ డే. యూ కెన్ చెక్ ఇన్ చాట్ జీపీటీ. ఎవ్రీడే జరుగుతూ ఉంటాయి. తెలంగాణలోనా? దేశవ్యాప్తంగా ఎవ్రీడే జరుగుతూనే ఉంటాయి. అదేలేండి, వెన్ యూ టేక్ ద హోల్ కంట్రీ అప్పుడు రోజుకి 2-3 అన్నది కూడా తక్కువ అవుతుంది కూడా. ఎందుకంటే ఎక్కడొక్కడ ఏవో జరుగుతూనే ఉంటాయి కదా, పరువు హత్యలు కావచ్చు, ఆస్తి హత్యలు. బయటికి వచ్చేటివి బయటికి రాకుండా ఎన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యలో సోషల్ మీడియా పుణ్యమానికి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. కరెక్ట్. అంతకుముందు అసలు ఎక్కడికక్కడ సమాధి అయిపోవడమే కదా విషయాలు బయటికి రానియలేదు. మన ఊర్లో మన 10 వీధులు వెనకాతలు జరిగిందే మనకు తెలియంది. ఇప్పుడు అమెరికాలో జరిగితే 10 నిమిషాలకి మనకు తెలియదు. 15 నిమిషాలు. అంటే ఇప్పుడు మరి ఇది ఎవరు తీసుకొచ్చారండి కథని? కాదు డైరెక్టరే ఇలా జరిగింది అన్నది ఎవరికి తెలియకుండా జరిగింది, జరిగిన తర్వాత ఎవరికి తెలియలేదు, లేదా తెలిసిన వాళ్ళు మాట్లాడలేదు. అంటే ఆ ప్రాంతంలో కొంతమంది తెలుసు, అలా ఈయనకి తెలిసింది ఒకరి ద్వారా, అమ్మ ఇలా జరిగిందా ఏంటి అని. ఈయన ఆ కథని ఆ సంఘటనని బేస్ చేసుకొని కథగా రాశాడు. ఓకే. నాకు ఒక రోజు అన్న నేను ఒక కథ చెప్తా అన్నాడు. దేని మీద కథ అని అడిగినా. అంటే నా దగ్గర రైటింగ్ అసిస్టెంట్గానే జాయిన్ అయ్యాడు నా దగ్గర. అంటే ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న, ఇది ఇన్సిడెంట్ అన్నాడు. అనగానే నేను షాక్ అయినా. అబ్బా అసలు ఏంది ఇది డిస్టర్బ్ అయిపోయినా. నెక్స్ట్ డే కథ విన్నప్పుడు అరే బాగా చేశాడు. అంటే ఆ సంఘటనని రసవత్తరంగా చెప్పడం, ఎంగేజింగ్గా చెప్పడం, అంటే మాస్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ఎంటర్టైన్మెంట్ మోడ్లో చెప్పడం, ఆ రూటెడ్ కల్చరు, ఆర్గానిక్ కల్చరు, వాళ్ళకి ప్రేమ వచ్చినా కూడా ఎక్స్ట్రీమ్ ఉంటారు, కోపం వచ్చినా ఎక్స్ట్రీమ్ ఉంటారు, దయగల మనుషులు, చాలా ఇమ్మెచ్యూర్నెస్ ఉంటుంది. అదంతా నాకు నచ్చింది. వాళ్ళ జీవన బ్యూటీ ఆఫ్ లైఫ్. అదే ఆ ప్రాంతంలో ఎలా ఉంది, యాస్టిస్ రంగులు హంగులు ఉండవు కదా, అంటే గ్లామరైజ్ చేయాలి. అదే మీ చూసే కదా, ట్రైలర్ చూసారు, చాలా ఏమనిపించింది సార్? బాగుంది. నిన్న మీ వంశీ నందిపాటి గారికి అడిగితే కూడా చెప్పాను, మెసేజ్ పెట్టా. మెసేజ్ మీకు ఆ మెసేజ్ ఇక్కడే లైవ్ లో చదివి సార్. ఆయన అడిగితే నేను రాసింది, ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గర్భసంచి, యాసిడ్, టాక్సిక్ లవ్ రిలేషను, ఆర్గానిక్ రూటెడ్ వాతావరణం, రియల్గా జరిగిందన్న ఫీలింగు, ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్. పెద్ద సినిమాల గందరగోళంలో కొత్త మొహాలు, కొత్త కథనం, మంచి మ్యూజిక్, ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేను కానీ హిట్ మాత్రం గ్యారంటీ అనిపిస్తోంది. సూపర్ సార్. నేను రాసి పంపించా మీ వంశీ గారికి, Thank వంశీ నందిపాటి గారికి. థ్యాంక్ యూ సార్. అది సో ఆ సినిమాలో మ్యూజిక్ సురేష్ బాబు, ఐ లవ్ హిమ్. ఎందుకంటే ఎంత బాగా చేస్తాడు, ఎక్స్ట్రార్డినరీ. అది వెబ్ సిరీస్ కావచ్చు, సినిమా కావచ్చు, ఇంకోటి కావచ్చు, మంచి పొటెన్షియల్. మీ గురించి చాలా బాగా చెప్పాడు ఇంటర్వ్యూలో. వేణు అన్నే నన్ను లైఫ్ ఇచ్చి తెచ్చింది. ఎందుకంటే లేదా విరాట్ పరం లాంటి సినిమాకి ఫస్ట్ సినిమా నీది నాదు, బట్ విరాట్ పరంకి వచ్చేసరికి మారిపోతారు కదా, బాంబే మెడ్రాస్ రావాలి కదా. బట్ వరంగల్ ఏంటి. సో మీకు మంచి కాంబినేషన్ ఉందండి. అమ్మాయి అబ్బాయి వాళ్ళందరూ రూటెడ్ గా ఉన్నారు.
అవును. అంటే బిల్డప్లు, ఎలివేషన్స్ లేవు సార్. కదా? వాళ్ళని ఎలా సెలెక్ట్ చేశారండి యాక్టర్స్ ని? హీరోని చాలా మందిని చూసాం సార్. మాకు ఒక 3 నెలలు మాకు క్యాస్టింగ్ కే ప్రాబ్లం అయింది. అవునా? హీరో తొందరగానే ఆన్ బోర్డ్ అయ్యాడు, దొరికాడు. హీరోయిన్ అంటే మేమేమనుకున్నాం, అంటే పక్కా తెలుగు అమ్మాయిని పెట్టుకోవాలని మేము డిసైడ్ అయినా అందరం. తెలుగు అమ్మాయే కావాలి. చూస్తున్నాము మాకు నచ్చితే డైరెక్టర్కి నచ్చదు, డైరెక్టర్కి నచ్చితే నాకు నచ్చదు. అలా 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 ఇక లాభం లేదని మలయాళం వాళ్ళని చూసాము, తమిళ వాళ్ళని చూసాము, నార్త్ వాళ్ళని. తెలంగాణలో జరిగిన కథకి మలయాళం ఏంటి, ఇక్కడ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేయాలి కానీ అందుకే దొరకలే. లాస్ట్కి సార్ ఎవరినొకరిని పెట్టుకునేద్దాంలే అని అనుకున్న టైంకి ఒక ప్రొఫైల్ వచ్చింది. అబ్బా ఈమె మన హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయినాం. ఆమెనే తేజస్వి. కమిటీ గుర్రాల అమ్మాయి కదా, తెలుగు అమ్మాయి. నాకు తెలుగు వచ్చండి అంది కదా, మీతో పాటు మిగతా అన్నది కదా, వైరల్ అయింది ఆ వీడియో. వైరల్ అయింది ఆ వీడియో. అవునండి, బాగుంది. అంటే నేను ఎందుకు దాని గురించి కథ నేపథ్యం ఎందుకు అడిగానంటే, ఇప్పుడు అంత భయానకమైన సంఘటన జరిగిందండి, అంటే భయపడే రేంజ్ లో జరిగిందా? షాకింగ్ ఉంటుంది సార్. షాకింగ్. మీరు షాక్ తీసాను అంటున్నారుగా? షాక్ ఉంది. షాక్ ఎందుకు తీస్తాం సార్, ఇన్సిడెంట్ అది కదా. సో కథని ముగించడం అనేది పాజిటివ్ నోట్. అంటే సొసైటీకి కొంతమందికైనా మార్పు వస్తుంది, పరువు హత్యలు కాకుండా. ఇప్పుడు ఆ మారుతిరారు అమ్మాయి పేరు మర్చిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ పాడైపోయింది, ఆయన పోయాడు. అవును, ఏముంది ఫైనల్ గా వీళ్ళ. అంటే మీరు ఒక డైరెక్టర్ గా, ఒక రచయితగా, ఒక కవిగా మీరు సమర్థిస్తారండి ఈ రకమైన వాళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళు కూడా పట్టించుకోవాలి కదా, పెద్దవాళ్ళ తాలూకా ఒక జీవన విధానాన్ని కానీ లేదా వాళ్ళ ఆలోచనలు కానీ పట్టించుకోవాలిగా, పిల్లలు కూడా పట్టించుకోవాలి సార్. అంటే రెస్పెక్ట్ చేయాలి. సో అంటే ప్రేమ సార్, ఇప్పుడు ప్రేమ అనేది కూడికలు తీసివేతలు లేని ప్రేమ. అంటే లెక్కలు వేసుకొని ప్రేమ, లెక్కలు ఉండవు దానికి. సో వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రేమించిండు, నా బిడ్డను ప్రేమించిన చంపడం కరెక్టేనా? కరెక్ట్ కాదు, అది అనుమానవ్యం కదా. 100% అమానుషం. ప్రేమ అనేది సృష్టిలో ధర్మం కదా, పరువు అనేది కాదు కదా. మనం ఏర్పరచుకున్నది పరువు అనేది. కులం అని, మతం అని, రంగు అని, రూపం అని, ఇలా అనేక రకాల అడ్డుగోడల్ని నిర్మించుకున్నది మనం కదా. మనమే నిర్మించుకున్నాం. రాజ్యాంగం మనం రాసుకున్నదే. ఎగ్జాక్ట్. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తే పోలీసులు వచ్చి జైలు పెడతారు. రాజ్యాంగం వేరు, పరువు ఇది మనం నిర్మించుకున్నదే కదా సమాజంలో. ఈ పరువు, మర్యాదలు, అంతస్తులు, వర్గీకరణ మనం రాసుకున్న రాజ్యాంగం. మనం రాసుకున్న రాజ్యాంగం. కానీ రాజ్యాంగంలో ఎక్కడ పరువు హత్య చేయమని కానీ లేదు కదా. పరువు కోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళండి అని రాజ్యాంగంలో రాసి పెట్టలేదు. నేను అదే, రాజ్యాంగంలో మొదటిగా ఏముంటదంటే స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, జీవన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రేమ స్వేచ్ఛ, ఫుడ్ చాయిస్. అందులో లేని స్వేచ్ఛ లేదు. ఇప్పుడు పైగా సుప్రీంకోర్టు మన డిక్లరేషన్ కూడా ఇచ్చింది కదా కొత్తది, ఎక్స్ట్రా వివాహేతర సంబంధాలు తప్పు కావు, ప్రొవైడెడ్ ఇద్దరు పార్టీలు. చాలా అవుతుంది సార్ ఇచ్చి కూడా. అసలు అదే అంటున్నా, ఇంకేం మాట్లాడతాం ఇక్కడ. ఇంకా ప్రేమ నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. ఇంకా ప్రేమ గురించి చర్చించుకునే అవకాశం సమాజంలో ఉందంటారా సార్? ఇప్పుడు నేనేమంటానంటే, ఇద్దరు మనుషులు సహజీవనం చేస్తున్నారు అని అంటే ప్రేమ అనేది ఉండటం వల్లే చేస్తారు. ఆ ప్రేమకు దండం అండి నిజంగా. కాదు, వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు ఆ రిజల్యూషన్, అది ఆ రకమైన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే ఇండియా అంతా షాకు. కాదు సార్, ఇప్పుడు మీరు ఇంత సంప్రదాయంగా మాట్లాడితే నేనేం చేయలేను. కానీ నేను మాట్లాడలే, నేను మిమ్మల్ని ఊరికే మీరేం మాట్లాడతారని రెచ్చగొడుతున్నాను. నేను ఏమంటున్నానంటే సార్, ఒకటి సార్, ఇప్పుడు మార్పుని మనం అంగీకరించాల్సిందే. అది ఒక మార్పు జరిగినప్పుడు మనకు కొన్ని మార్పులు మనకి ఎబ్బెట్టుగా, చేదుగా అనిపిస్తాయి, కొన్ని స్వీట్ అనిపిస్తాయి. అవునా కదా? 100%. సో స్వీట్ అనిపించినా
ఇంకా చేదనిపించినా? చేదనిపించిన మార్పు, అది మార్పే ఒక నుంచి ఇంకొక దానికి ఎవాల్యుయేషన్ అంతే. ఇప్పుడు సార్ ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు ఇన్స్టా యుగంలో ఉన్నాం మనం. జెన్జీ జనరేషన్ దాని మీద ఏఐ రెవల్యూషన్ ఇలాంటి దాంట్లో ఉన్నాం మనం. సెక్సువాలిటీ అనేది ఇప్పుడు చాలా చిన్న విషయం. ఇప్పుడు చిన్న విషయం కాదు, అసలు విషయం కాదు ఆ విషయం. సో ఇప్పుడు సంప్రదాయంగా ఎవరు మాట్లాడారండి? చెప్తున్నాను వినండి, సెక్సువాలిటీ అనేది విషయమే కాదు. మీ మాటను గౌరవిస్తూ చెప్తున్నాను, విషయమే కాదు, నిజంగా కూడా విషయం కాదు కదా. ఒక కమిట్మెంట్ పెట్టుకున్నారనుకోండి, నువ్వు నేను అని ఒక కమిట్మెంట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకే పరిమితం అవ్వడం అనేది ఒక కమిట్మెంట్. అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం, రాజ్యాంగబద్ధం. అది రాజ్యాంగబద్ధం. విడిపోతా అంటే తోలుదీస్తారు, వాట్ ఎవర్ ఇట్ పనిష్మెంట్లు ఉంటాయి, లేకపోతే జైల్లో ఇస్తారు, లేకపోతే డివర్స్ ఇస్తారు, అది వేరే విషయం. కానీ ఏమవుతుందంటే ఇప్పుడున్న జనరేషన్, నా అబ్జర్వేషన్ చెప్తున్నా, మేబీ నేను తప్పు కావచ్చు, ఐ డోంట్ నో. ఇప్పుడున్న జనరేషన్ అండి 16 సంవత్సరాలకి 15 సంవత్సరాలకే స్టార్ట్ అవుతున్నాయి రిలేషన్షిప్స్. సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్ ఇలాంటివి రకరకాల ఇట్లాంటివి ఉన్నాయి. సరే, ఏదన్నా కూడా ఆకర్షణతోని మొదలవుతున్న రిలేషన్స్. 2 సంవత్సరాలకి ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మారుతా రకరకాలుగా ఒక 24 years వరకు ఆ ఏజ్ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, అక్కడ వరకు బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. తర్వాత ఇవన్నీ మారిపోతారు కదా, 3-4 అంతా. ఎంత కాదు, ఒకడు కరెక్ట్గా ఒకటితోనే ఉండాలి, ఒక అమ్మాయితోనే ఉండాలి అని డిసైడ్ అయిపోయి అక్కడ ఆగిపోతున్నారు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు జనరేషన్ అంటే ఇప్పుడు 35-40 మధ్యలో ఉన్న నా జనరేషన్ వాళ్ళు ఏంటంటే, ముందు ఎవరితోనే పెద్ద రిలేషన్స్ ఏం లేకుండా ముందు ఒకరిని చేసుకోవటం, లేదా ఒకరితో కమిట్ అవ్వటం, తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. వాళ్ళేమో ముందు చేసి ఇవన్నీ తీరిగ్గా చేసుకోవచ్చు. వీళ్ళేమో ఇప్పుడున్న జనరేషన్ చూసి ఇవన్నీ కాదు, ఒకరితోని మనం ఫిక్స్ కమిట్మెంట్ అంతే. వాళ్ళేమో చేయలేగా ఇన్ని రోజులు, ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు. సో ఇది నా అబ్జర్వేషన్. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. అందుకనే ఓయోలు చూడండి, ఓయో రూమ్ లో బిజినెస్ లో హైయెస్ట్ బిజినెస్. అవును, పెద్ద ఇండస్ట్రీ అది ఇండియాలో. ఇప్పుడు హోటల్కి ఇంతకుముందు లాడ్జ్కి వెళ్తే వాడు అమ్మాయి వస్తే పక్కన ఆమె ఏమవుతుంది, ఏం సంబంధం, పెళ్ళైతే మట్టెలు ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా, రేషన్ కార్డులో ఆమె పేరు ఉందా, ఇన్ని అడిగి లోపల పంపించేవారు. అవునండి అప్పట్లో. ఇప్పుడు ఏం లేదు, మీకు 18-19 మీరు మేజర్లు అయితే చాలు. యోయోలో ఏం అడగరండి? ఓయోలో కాదు సార్, ఇక్కడ అడగరు. అవునా? మీకు తెలియకపోకుండా ఉన్నారా మీరు ఎన్ని రోజులు? అంటే నేను కూడా ఇక్కడ పోలేదు సార్, పేపర్లో చదివేదా. ఇప్పుడు నేను పోని వాడిని, నాకు డౌట్ వచ్చింది. మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే మీరు వెళ్ళేదేమో అనుకుంటున్నాను నేను. ఇదే రీసెర్చ్ చేశారు మా అసిస్టెంట్. ఈ ఓయోల మీద కథ చేశాడు, ఎక్స్ట్రాడినరీ కథ, అజయ్ అని. నెక్స్ట్ అదేనా అనుకుంటున్నాం, చూడాలి. వాడి కథ చర్చల ప్రాసెస్ లో వచ్చినది. మా ఫ్రెండ్ ఒక అతను వైజాగ్ లో ఉంటాడు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా అన్నాడు. హైదరాబాద్ షిఫ్ట్ అయిన ఏం చేస్తున్నావు అంటే, అన్న మనది ఇదే దీన్ని ఏమంటారు, అకామిడేషన్లు ఉంటాయి కదా, పీజీ హాస్టల్. అమ్మాయి అబ్బాయి ఉండొచ్చు అంట, కో లివింగ్ అకామిడేషన్ అనమాట. సో అంతా మారిపోయింది, అంతా కూడా సెక్సువాలిటీ కావచ్చు, వాట్ ఎవర్ అన్నీ కూడా అన్ని తుచ్చం. అల్టిమేట్ సార్, ఇప్పుడు లిబరేషన్ దీన్ని మనము తెలంగాణ స్వప్నించిన స్వేచ్ఛ, దీన్ని మనము తప్పుగా ఏం తీసుకోవద్దు, అపార్థం కూడా చేసుకోవద్దు. ఒక లిబరేషన్ అంతే. అపార్థంగా తీసుకోవడం మొదలెడితే మనం పిచ్చివాళ్ళుగా మిగిలిపోతాం సొసైటీలో. సో వీ షుడ్ లెర్న్ హౌ టు అండర్స్టాండ్ అంటే ఈ మార్పును మనం అర్థం చేసుకోవడం, ఆహ్వానించాలి. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ జనరేషన్ కావచ్చు, వాళ్ళు కూడా క్లారిటీతో ఉన్నారు. ప్రేమించినంతసేపు మంచిగా ప్రేమిస్తున్నారు, ఆ ఉన్నన్ని రోజులు లవ్ ఉంటేనే చేస్తారు. వాళ్ళు
లవ్ లేకుండా చేయట్లేదు. ఎందుకు చేయరు సార్ అట్లా. లవ్ లేకపోతే చేయరు. అయితే లవ్ లేనప్పుడు సపరేట్ డేటింగ్ యాప్స్ ఉన్నాయి కదా, కొన్ని సపరేట్ డేటింగ్ యాప్స్ ఉన్నాయి, 3-4 రకాల యాప్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఓన్లీ ఫర్ సెక్స్ డేట్ అంతే, ఓన్లీ ఫర్ దట్ అంతే. ఇదంతా ఈ నాలెడ్జ్ అంతా మీ కుర్రడే సార్ ఇది అందరికి తెలుసు సార్, ఇది అంటే మీరు బాగా క్లారిటీగా మాట్లాడారు, అందరికి తెలుసు సార్. అంటే తెలియడం వేరండి. ఇప్పుడు సార్ ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే ఎలా ఉండేదంటే మొహం చూసి ఆయన జాతకం చెప్పొచ్చు ఇట్లా చెప్తారు కదా, ఫేస్ రీడింగ్ అని. ఫేస్ రీడింగ్ ఇప్పుడు ఫేస్ చూడకుండా నీ ఫోన్ ఇవ్వండి అని ఇట్లా ఫోన్ తీసుకొని నీ ఫోన్లో యాప్లను బట్టి మీరు ఏం ఫాలో అవుతున్నారు, మీ క్యారెక్టర్ ఏంది, మీ ఇంట్రెస్ట్ ఏంది అన్ని తెలిసిపోతాయి. అవును కదా, మీరు ఇన్స్టాల్ చేసిన యాప్ల ద్వారా చెప్పేయచ్చు, మీ వ్యక్తిత్వాన్ని డిఫైన్ చేయొచ్చు. లైక్ ఫేస్ రీడింగ్, మొబైల్ రీడింగ్, ఫేస్బుక్ రీడింగ్. అప్పుడు ఫేస్ రీడింగ్, ఇప్పుడు ఫేస్బుక్ రీడింగ్. ఫేస్బుక్ రీడింగ్ కూడా కాదు, నిన్న అంత దూరం కూడా వెళ్ళదు. యాప్లు మీ మొబైల్లో పైన ఇట్లా కనిపించే యాప్స్ ఉంటాయి చూసారా, ఆ యాప్స్ ని బట్టి చెప్పేయచ్చు అంటున్నాను. అదేలేండి, మార్పు వచ్చింది బాగా. అందుకని ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మొబైల్ వాళ్ళు కూడా ఒక్క మాట, ఇప్పుడు ఇంత మార్పు చేర్పులు సమాజంలో జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్పబోతున్న కథ ఏ ప్రాంతంలో, ఏ ఊర్లో జరిగిందండి? అది ఇది ఖమ్మము వరంగల్ మధ్యలో జరిగింది. ఇప్పటికైనా అప్లికబుల్ అయినా లేకపోతే షాజహాన్ కథలా చూడడమేనా? ఎప్పటికైనా అప్లికేబుల్ సార్. అదే ముంతాజ్ ప్రేమ ఎప్పుడు కూడా యూనివర్సల్. అదే షాజహాన్ కథలో చూడడమే అంతే. నడుస్తున్న చరిత్రకి రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా ఒక సాక్ష్యం లాగా ఉంటుంది. అంతే. నేను కోరుకునేది ఏంటంటే మీరు నిర్మాతగా ముందుకు రావడం, ఈటీవీ విన్ ఉత్తినే సపోర్ట్ చేయరు. వంశీ, నితిన్ అండ్ సాయి, బాపిరెడ్డి గారు పెద్ద ఆయన ఉన్నారు, అండ్ వంశీ నందిపాటి ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ గై. బాగా వీళ్ళు ఇంత మందిలో కుర్రాళ్ళు కొత్త ఇలాంటి ప్రాజెక్టులు సక్సెస్ అయితే ఇండస్ట్రీ కలకల్లాడుతుంది. ఇంకా కొత్త వాళ్ళు వస్తారు, మీలాంటి వారు ఎంకరేజ్ చేస్తే కొత్త తాటి సక్సెస్ అయితే ఇంకా కొత్త వస్తాయి, ఓయోలు వస్తాయి, ఇంకోటి వస్తాయి. ఓయోలకి అడ్వాన్సే కో లివింగ్ స్పేస్, అడ్వాన్స్ స్టేజ్, ఎక్స్టెన్షన్, అప్డేటెడ్ వెర్షన్. పోలేండి, మీ సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మన లిటిల్ హార్ట్స్ లాగా అసలు దుమ్ము లేపేయాలని కోరుకుంటున్నానండి. అండ్ మీరు మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి మీరు కూడా మీ చేయి కూడా వేసి ఉంటారు అందులో. చేయి చేసుకున్నారా రైటింగ్ లో? లేదు, అంటే తను రాసిందే కదా, ఊరికే జనరల్ గా మనం మరీ సమీకృత ప్రయత్నం. మళ్ళీ తెలుగులోకి వచ్చారా మీరు? మీ హీరోయిన్ చూసి నవ్వుకుంటున్నాను. గుడ్. 21వ తారీఖు కదా రిలీజ్? నవంబర్ 21 సార్. వెరీ గుడ్. అదే మీరందరూ కూడా ఈ రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా చాలా మంచి ఎక్సైట్మెంట్ తో, చాలా ఇంట్రెస్టింగ్ కథ. ఇంట్రెస్టింగ్ అంటే చూసి చప్పట్లు కొట్టుకునే కథ కాదు, గుండెలు పిండే కథ. దాన్ని అంత అద్భుతంగా చేశారు. ట్రైలర్ కూడా చాలా మంచి హిట్ అయింది. కాబట్టి నవంబర్ 21 అందరూ కూడా తీరిక చేసుకుని అందరూ ఈ కొత్త ప్రయత్నాన్ని, కొత్త నటీనటులు, అంత కొత్త ఈ కొత్తను మీరు అందరూ దీవించాలి, ఆశీర్వదించాలి. అండ్ నిర్మాత, దర్శకుడు, నటీనటులు అందరూ కూడా మంచి సక్సెస్ని ఈ సినిమా ద్వారా సాధించుకోవాలి. అందుకు మీరు కారణభూతం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.